యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అబ్బా, ఆఖరికి ఈ త్రిశూల్ చెప్పినట్టే చేశాడు. చివరికి నాకు ఈ తాలి నుంచి విముక్తి ఇవ్వబోతున్నాడు. కానీ ఈ తాలి వల్ల నేను నా ఆదిశేషాన్ని కోల్పోయాను, నాగలోక శక్తిని కోల్పోయాను. నేను పూర్తిగా శక్తిహీనురాలనైపోయాను. అతనంతటతనే నా నుంచి దూరంగా వెళ్తున్నాడు. ఇక ఏ ప్రమాదం లేదు నాకు. ఇంకా అన్ని సమస్యల నుంచి నేను బయటపడొచ్చు. నాగలోకంలో ప్రవేశించడానికి నేను 2 అమావాస్యలు ఎదురు చూడాల్సిన అవసరం ఇంకా లేనేలేదు. ఆ శిక్ష నుంచి కూడా నేను తప్పించేసుకోవచ్చు. ఎందుకు నాకు తెలియదు, కానీ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. పెద్ద గండం నుంచి తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు నన్ను ఏదో ఆపినట్టు అనిపించింది. అందుకే నేను మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోయాను అని అనుకుంటున్నాను. ఈ రోజు వీటన్నిటి నుంచి నాకు విడుదల దొరికినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు నెరవేరవు అనుకున్న నా ఆశలన్నీ నెరవేరుతాయి అనే ఆశ మళ్ళీ చిగురించింది. పరమేశ్వర, పరమేశ్వర, నేను నువ్వు చెప్పినట్టే చేశాను. ఈ ఇంటికొచ్చాను, త్రిశూల్తో ఉన్నాను. ఇప్పుడు అతనంతటతనే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఒకవేళ నేను గనక నీ మాటలకి విరుద్ధంగా వెళ్ళుంటే నా తప్పయ్యుండేది. కానీ అందులో నా తప్పేమీ లేదు పరమేశ్వర. అతనే ఓడిపోయాడు. ఒప్పందం ప్రకారం అతను ఓడిపోతే కనుక నాకు ఈ మాంగళ్యం నుంచి ముక్తి లభిస్తుంది. నాకింతే చాలు, నాకింతే చాలు. నేనిక నాగలోకం కోసం పని చేయాలి. నాగమణిని తిరిగి రప్పించటానికి, నా ఆదిశేషని మళ్ళీ చేరుకోవటానికి నేను బయలుదేరుతాను. అల్లుడు, ఎవరి కోసం చూస్తున్నావు? ఏంటి విషయం? ఎక్కడున్నాడు మామయ్య వాడు? వాడు అంటే ఎవరు? ఇంకెవడు? త్రిశూల్. వాడా? వాడు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళాడు. ఎందుకు? వాడింట్లో ఉంటే నాకు ఇంటికి రాబుద్ది కావట్లేదు మామయ్య. వాడిని చూస్తేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. కూల్ అల్లుడు, కూల్. నా లైఫ్ ఎలా ఉండేది మామయ్య? ఏ స్థితికి తీసుకొచ్చేశాడు? శివాని నాకు దక్కాల్సింది. ఈరోజు వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో ఆ పొజిషన్లో నేనుండాల్సింది. నాకు అంతా అర్థమైంది. అర్థమయ్యి ఏం ప్రయోజనం? ఈ ఇంట్లో ఎవ్వరూ ఏమీ చేయలేరుగా. అల్లుడు, నేను నీ వెంటే ఉంటాను. నా వెంట ఉండాల్సింది మీరు కాదు, శివాని. ఏంటి మామయ్య, ఏం మాట్లాడలేదేంటి? మా ఇద్దరిని కలిపే మార్గమే లేదు కదా? అది అలా కాదు అల్లుడు. మామయ్య, ఈ ఇంట్లో వాళ్ళందరూ పెద్ద మనుషులే. అలా చేస్తాను, ఇలా చేస్తాను అని అందరూ చెప్తారు. ఉత్త మాటలే అంతే, ఎవ్వరు ఏమీ చేయరు. మామయ్య, నాకు ఈ ఇల్లు వద్దు, ఈ ఇంట్లో వాళ్ళ సావాసం కూడా వద్దు. అల్లుడు, ఆ మాట మాత్రం చెప్పకు. చూడు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఓపికగా ఉండు. పాత డైలాగులు మామయ్య. కాదలుడు, నా 6th సెన్స్ చెప్తుంది నీకు టైం వస్తుంది. అప్పుడు నువ్వు రాజు అవుతావు, నేను మంత్రినవుతాను. శివాని నీతో ఉంటుంది. అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళంతా నువ్వు చెప్పినట్టే వింటారు. ఆ టైం కోసమే నేను ఎదురు చూస్తున్నాను మావయ్య. త్రిశూల్, ఇంకా నీ టైం అయిపోయిందిరా. నా టైం స్టార్ట్ అవబోతుంది. నేను చెయ్యబోయే టార్చర్తో ఇక నీకు నరకం కనిపిస్తుందిరా. త్రిశూల్ ఈ తాళి నుంచి ముక్తిని ఇస్తానని చెప్పాడు. కానీ అతను ఏం చేసుంటాడు? ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకీ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడా? అలా జరగటానికి అవకాశమైతే లేదు. అలాంటిదేవైనా జరుగుంటే
ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను ప్రశ్నించేవాళ్ళు కదా. మరి ఇంకేం చేసుంటాడు? ఏం తెలియట్లేదే. నేను ఇక్కడికి వచ్చింది ఇది నీకు ఇచ్చేద్దామని. తీసుకో. ఏంటిది? ఉత్తరం, లెటర్. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత నీతో మాట్లాడడానికి టైం ఉంటుందో లేదో తెలియదు. ఉన్నా నువ్వు నాతో మాట్లాడతావనే గ్యారంటీ కూడా లేదు. అందుకే అన్నీ ఆ లెటర్లో రాశాను. అవును, అతను ఏదో ఉత్తరం రాశాను 3 రోజుల తర్వాత చదువు అని చెప్పాడు కదా. ఎక్కడ పెట్టానది? ఏంటిది ఇంతగా రాశాడు? ఇందులో కూడా బుర్ర తింటాడు కదా. వద్దు, ఇది చదవడమే వద్దు. కానీ ఎందుకో మనసు ఊరుకోవట్లేదు కదా. ఇన్ని రోజులు అతడి హింసని భరించాను నేను. ఒకసారి చదివి చూస్తాను. ప్రియమైన ప్రియమైన శివాని, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది. నేను నిన్ను కలవడం కోసమే అయ్యగారు నిన్ను కలవమన్నారు అనే సాకు చెప్పుకొని మీ ఇంటికి వస్తూ ఉండేవాడిని. నువ్వు నాతో సంతోషంగా మాట్లాడేదానివి, ప్రేమతో పలకరించేదానివి. నాకెన్నోసార్లు మనిద్దరి మధ్య మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉండేది అనిపించేది. కానీ నేనే అది ముందు చెప్తే నువ్వు నన్ను కోప్పడి నాకు దూరం అవుతావన్న భయం కూడా అలాగే ఉండేది. అందుకే చెప్పలేదు. ఆ తర్వాత ఏమైందో నీకు కూడా తెలుసు. నేను నీకు ఇష్టం లేదు అన్నది నాకు ఆ రోజే తెలిసింది. కానీ నీకు తాళి కట్టడానికి కారణం నా ప్రేమ ఏంటో నీకు అర్థం అవుతుందనుకున్నాను. కానీ అదంతా వేస్ట్ అయింది శివాని. నేను ఎన్ని రోజులు నిరీక్షించినా అది నిరీక్షణలాగే మిగిలిపోతుంది. నీ మనసు మాత్రం మారదు. నువ్వు ఈ లెటర్ చదువుతున్నావంటే నేను ఓడిపోయానని అర్థం. ఓడిపోయిన నేను నీ నుండి దూరం వెళ్తున్నాను. నీ కంటికి ఇంకెప్పటికీ కనిపించను. ఎంత లోతు ఉంటుందా అని చూస్తున్నావా? చావడానికి వచ్చిన వాడికి ఎంత లోతు ఉంటే మాత్రం ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఓ, చావడానికి కష్టంగా ఉందా? రే త్రిశూల్, చావకూడదురా, నువ్వు బతకాలి. కానీ నేను ఓడిపోయాను. 3 రోజుల్లో శివాని మనసు మారుస్తాను అని చెప్పాను. కానీ మార్చలేకపోయాను. నేను ఓడిపోయాను. రాయ్, ఓటమికి చావు పరిష్కారం కాదురా. నువ్వు పడిన చోటే నిలబడి తీరాలి. అందుకు అవకాశం లేదు కదా. 3 రోజుల్లో తన మనసు మారుస్తానన్నాను, కానీ మార్చలేకపోయావు. అయితే ఏంటి, ఓడిపోయానంటావా? అదే కదా నేను అనేది. రే, అనవసరంగా తొందరపడొద్దు. శివాని ఇప్పుడు వచ్చినా వస్తుంది. లేదు, ఇక తను రాదనిపిస్తోంది. చూడు, ఆమెకి నీ మీద కోపం ఉండి ఉండొచ్చు, నీతో సరిగ్గా మాట్లాడకపోవచ్చు. కానీ తన లోపల నిన్ను ఇష్టపడుతుంది అనిపిస్తుంది కదా. ఎలా చెప్తున్నావురా? అందుకేగా నన్ను మనసు అని పిలుస్తారు. రాయ్, ఆమె మనసుకి నాకు ఏదో ఒక గొప్ప సంబంధం ఉందిరా. అవును, ఆమె గుండె చప్పుడు విన్నప్పుడు నాకేదో ఫీల్ వస్తుంది. సినిమాల్లో లాగా ఇమాజినేషన్ డైలాగులు చెప్పకో, ఇది రియాలిటీ. శివానికి నేను ఇష్టం ఉండుంటే నన్ను ఇంట్లో నుండి వెళ్ళమని ఎందుకు చెప్తుంది?
నీ ప్రేమని టెస్ట్ చేయడానికి వెళ్ళమని చెప్పుండొచ్చుగా. అలాగంటావా? నాకెందుకో శివాని ఇక్కడికి వస్తుంది అనిపిస్తుంది. నువ్వు రాసావు కదా లెటర్, అది గనక శివాని చదివి ఉంటే ఖచ్చితంగా తన మనసు మారుతుంది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి నీ మీదున్న ప్రేమని నీకు చెప్తుంది. నాకెందుకో అబద్ధం అనిపిస్తుంది. తను నన్ను చూడ్డానికి రాదు. నేను చస్తాను, నేను చావాలి. ఏ త్రిశూల్, నా మాట విను. నువ్వు వెళ్తావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? నాకు ఇరిటేషన్ తెప్పించక వెళ్ళిపో. శివాని, రేపటి రోజు తర్వాత నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నువ్వు నన్ను అడిగినట్టుగానే నీ మెడలో ఉన్న తాళికి విముక్తి కలిగిస్తాను. ఆ తాళి నుండి విముక్తి రావాలంటే నేను శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నేను బతికుంటే నీ పేరుకు అంటు కదా. ఆ కళంకం దూరం అవ్వాలంటే నేను నీకు పూర్తిగా దూరం అవ్వాల్సిందే. నీ మనసు నన్ను కోరుకోకపోతే నేనెప్పటికీ నీకు దొరకని చోటుకి వెళ్ళిపోతాను శివాని. కానీ ఒకటి మాత్రం నిజం, నా ఆఖరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తాను. ఆ రోజు నేను సూర్యోదయం చూపించినప్పుడు నువ్వు నన్ను కోపగించుకొని నేనేదో నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానని గొడవ పెట్టుకొని తిరిగి వచ్చావు. ఈరోజు నేను అదే స్థలంలో ఉంటాను, కానీ ప్రాణాలతో కాదు. శివాని, నాకు ఒక ఆశ ఉంది. ఏంటి వీడు చనిపోయే ముందు కూడా ఆశ అని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోద్దు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా ఎంత పెద్ద నేరం చేసిన వాడికైనా ఆఖరి కోరిక అనేది ఒకటి ఉంటుందిగా. నేను కూడా అలాగే అడుగుతున్నాను అనుకో. ప్లీజ్ శివాని, ఆ ఒక్క కోరిక నా కోసం తీర్చు శివాని. ఆ రూమ్లో ఉన్న కబోర్డ్లో ఒక గిఫ్ట్ పెట్టాను, అది తీసుకో. అది నీకోసమే తెచ్చాను, తప్పకుండా తీసుకో. శివాని, ఈ కుంకుమ బొట్టు పెట్టుకుంటావా ప్లీజ్? ఆఖరి కోరిక అనుకో శివాని, పెట్టుకో ప్లీజ్. థ్యాంక్స్. పెట్టుకున్నావని అనుకుంటున్నాను. నేను ఎందుకు ఇలా అడిగాను అన్ను ఆలోచిస్తున్నావు కదూ? అవునా? నేను చనిపోయాక ఇంట్లో వాళ్ళు ఈ సమాజ సంప్రదాయానికి కట్టుబడి నీ చేతి గాజులు తీసేయనొచ్చు, నీ నుదుటి మీదున్న కుంకుమని చెరిపేయని కూడా అనొచ్చు. కానీ నువ్వు దానికి ఒప్పుకోవద్దు. నీ నుదుటి మీద కుంకుమ శాశ్వతంగా ఉండాలి, చేతిలో గాజుల సవ్వడి చేస్తూనే ఉండాలి. నేను పైనుండే నక్షత్ర రూపంలో రోజు నిన్ను చూస్తూనే ఉంటాను. అయ్యో, చచ్చాక కూడా హింస అనుకోవద్దు శివాని. నక్షత్రం కదా, మాటలు రావులే, కేవలం చూసి సంతోషపడతానంతే. శివాని, ఒకటి మాత్రం నిజం, నా ఆఖరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. నిజం చెప్తున్నాను. ఓకేనా మేడం? శివాని, నేను రాసిన లెటర్ గనక నువ్వు చదువుంటే ఖచ్చితంగా నీకు నా మీద ప్రేమ కలిగేది, నా ప్రేమ ఏంటో నీకు అర్థమయ్యేది. కానీ నువ్వు అది చదవలేదనుకుంటా. నీకు ఈరోజు నా ప్రేమ అర్థం కాకపోయినా వచ్చే జన్మలో అయినా నా ప్రేమ అర్థం అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నాది శివానిది జన్మ జన్మల సంబంధం అని అమృత ఎలా చెప్పిందో ఏంటో మరి. అలాగే నీకు ఎవరో ఒకరు తర్వాత చెప్తారు. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తావు అనుకుంటా.
శివాని, నువ్వు గనక నన్ను ఇష్టపడుంటే ఇదే స్థలానికి వచ్చి ఈ రాళ్ల మీద మనిద్దరి పేర్లు చెక్కి ఐ లవ్ యూ శివాని అని నేను గట్టిగా అరిచి హగ్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేనొక్కడనే వచ్చాను. ప్రేమేమో నా మనసులో ఉంది, నువ్వు కూడా నాలో ఉన్నావు. నేను చచ్చాకైనా నువ్వు ఇక్కడికి వస్తావనుకుంటున్నాను శివాని. ప్లీజ్ రా శివాని. శివాని, ఒక్కసారి గట్టిగా ఐ లవ్ యూ శివాని అని అరుస్తాను. నా అరుపు ఇంట్లో ఉన్న నీకు వినిపించాలి. ఐ లవ్ యూ శివాని. శివాని, నేను వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చేసింది. నేను లెటర్లో రాసినట్టు నీ నుదుటిపై కుంకుమ ఎప్పటికీ చెరిగిపోకూడదు. ప్లీజ్ శివాని. ఓకే, బాయ్ బాయ్. బాయ్ శివాని, బాయ్. ఇక్కడికి ఎవరు వస్తున్నారు? ఇంకెవరు? త్రివిక్రమ్ అయి ఉంటాడు. నేను ఓడిపోవడం చూసి నన్ను హేళన చేద్దామని వచ్చుంటాడు. ప్రశాంతంగా చావని చెల్లలేడు. శివాని, శివాని, ఇది నిజంగా నువ్వేనా? నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని. నేను చెప్పాను కదా నీకు నా మీద ప్రేమ ఉందని. ఈరోజు నీకు అది అర్థమైందా? ముందు నుండి నీకు నా మీద ప్రేమ ఉంది, కావాలనే చెప్పలేదు కదా. నేను ఇష్టమని చెప్పుంటే నువ్వు ఎక్కడ ఓడిపోతావని భయం కదా. పర్లేదులే, నేను ఓడిపోయినా పర్వాలేదు. మన ప్రేమ గెలిచింది, నాకు అది చాలు. ఐ లవ్ యూ శివాని. శివాని, ఐ లవ్ యూ. ఎందుకేం మాట్లాడడం లేదు? మాట్లాడవా? ఓ, నేను రాసిన ఉత్తరం చూసి నీకు కోపం వచ్చిందా? నేను ఎందుకలా రాశానా అనే? శివాని, నేను రాసిన ఒక్కొక్క అక్షరం నా మనసు నుండి వచ్చింది. నిన్ను వదిలి వెళ్ళడం నా వల్ల కావట్లేదు శివాని. నువ్వు లేకపోతే నాకు బతుకే లేదు. నిన్ను నేను అంత ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ నిన్ను కాపాడేవాణ్ణి నేనే శివాని. శివాని, నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే నేను ఇదే స్థలానికి వచ్చి ఆ లోయ అంచులో నిలబడి ఐ లవ్ యూ శివాని అని గట్టిగా అరవాలనుంది. థ్యాంక్స్ శివాని వచ్చినందుకు. I love you, Shivani!
నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పటికీ నాకు శత్రువే. నేను నిన్ను ఇష్టపడ్డానికి అసలు అవకాశమే లేదు. నువ్వు ప్రేమని దూరం చేశావు. నీకు నా ప్రేమ దక్కదు.